నిజానికి ఎలాంటి దోషాలు లేని జాతకాలే ఉండవు. అన్ని జాతకాల్లోనూ దోషాలుంటాయి. 99% జాతకాల్లో దోషాలు తప్పక ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, అంటే ఒక వ్యక్తి జాతకం తెస్తే నేనతన్నడిగాను. పెళ్ళై ఎంతకాలం అయింది? ఓహ్! ఒక ఏడాదయింది స్వామి. విడిపోయారు కదా! విడిపోయారా? డివోర్స్ కేస్ జరుగుతోందా? అనడిగాను. అప్పుడాయన ఏమన్నారంటే, విడిపోలేదు. డివోర్స్, డివోర్స్ కేస్ నడుస్తోంది. కానీ ఇందులో నుండి త్వరగా విముక్తి కావాలి స్వామి అన్నారు. ఈ జాతకంలో పొంతన కనిపించడం లేదు. మీది అరేంజ్డ్ మ్యారేజే అని జాతకంలో ఉంది. లవ్ మ్యారేజ్ కాదు. పొంతనే లేదు కానీ మరెందుకు చేశారు? మీకు జ్యోతిష్యంలో విశ్వాసం ఉంది కాబట్టే కదా ఇక్కడికి వచ్చారు. మరైతే ముందే ఈ జాతకాన్ని ఎక్కడైనా చూపించి పొంతన చూసి పెళ్లి చేసి ఉండొచ్చు కదా! అలా అని నేనడిగాను. అప్పుడాయన ఏమన్నారంటే, అవును స్వామి పొంతన చూశాను. వేరెవరో కాదు మా మేనమామే జ్యోతిష్యుడు. ఆయన పొంతన చూశాడు.